ఇంతకీ నీ తమ్ముడు గురించి చెప్పు, 2 ముక్కలు చెప్పు. అసలు ఎలా ఉంటాడు, చిన్నతనంలో ఎలా ఉండేవాడు నీతో? బాగుండేవాడు, ప్రేమగా చాలా ప్రేమగా ఉండేవాడు. నీ పెళ్ళైన నాటికి ఎన్ని ఏడు? అప్పుడుగా 8 సంవత్సరం, 9 ఏళ్ళు. 9 ఏళ్ళు. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఎలా ఉండేది, బంధం ఎలా ఉండేది? బాగా ప్రేమగా ఉండేవాడు. నీతో అప్యాయంగా ఎంతగా ఉండేవాడు? చాలా ప్రేమగా ఉండేవాడు. నువ్వు? నేను కూడా ప్రేమగా ఉండేవాడు. మరి ఈయన వెంకయ్య గారు పద్దంతో ఎట్లా ఉండేవాడు, నాగంతో ఎలా ఉండేవాడు? వాళ్ళు మరి ఒక రకంగా ఉండేవాళ్ళు. అల్లరి అలా అంటే ఎలా అల్లరి చేసేవాళ్ళు వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి? అసలు మీరు నలుగురు కలిసి ఎలా అల్లరి చేసేవాళ్ళు? నేను అల్లరి నాకు టైం ఉండేది కాదు. టైం వీళ్ళు చిన్నపిల్లలు కదా వీళ్ళు. వీళ్ళకి అన్నాలు పెట్టడం, ముసలాళ్ళకి అన్నాలు పెట్టడం, ముసలాళ్ళ స్నానం చేయించడం, గేదెలు పాలు తీయటం, మరి ఆవులు ఒలవలు నానబెట్టి రొబ్బటం. అచ్చా. ఆవులకి నువ్వు పెద్ద నువ్వు చేస్తున్నావు, మరి వీళ్ళు సహాయం చేసేవాళ్ళు లేదా? సహాయం చేసేవాళ్ళు కదా వీళ్ళు. వీళ్ళు సహాయం చేసేంత వయసు లేదు వీళ్ళకి. అవును, 8 ఏళ్ళు వచ్చినాయి ఇక మీ వాడికి. ఆయన తోడుగా ఉంటాడు కాస్త అంతే, ఆయన తోడుగా ఉండేవాడు. వీళ్ళు నాగమ్మ పద్దమ్మ వీళ్ళు చిన్నపిల్లలు కదా. నీ పెళ్ళి నాటికి నాగమ్మకి ఎన్ని ఏళ్ళు? నాగమ్మకి 6 నెలల పిల్ల. 6 నెలల పిల్ల. పద్దమ్మకి 2 సంవత్సరం 3 సంవత్సరం అంతే. 3 సంవత్సరం. అన్నయ్యకి మీ నాన్నకేమో 9 ఏళ్ళు. నువ్వు పెళ్ళిన తర్వాత మళ్ళీ సంవత్సరం ఇక్కడ ఉన్నా? మేము 16 ఏళ్ళు ఉన్నాం. తాతయ్య దగ్గరలోనే? తాతయ్య ఇంట్లోనే ఉన్నాం. తాతయ్య ఇంట్లో ఉన్నావా? అందరం వాడే ఉన్నాం మరి ఫ్యామిలీ అంతా. నా ఊహ వచ్చిన తర్వాత మీరు అక్కడ వేరే ఇంట్లో అద్దెకున్నారు? అక్కడికి వెళ్ళిపోయాం అప్పుడు. అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళారు? ఎందుకంటే పరిస్థితి బాగలేదు, అందరూ ఫ్యామిలీ ఎక్కువైపోయారు, తాతయ్యకి అప్పులు అయిపోయినాయి అప్పట్లోనే. అంటే మనకు అప్పుడు కూడా ఉంది. ఓరని ఇంకా మన సుబ్బారావు గారు పరంపర నుంచి వస్తుంది మనకి. అది వస్తుంది అనమాట పరంపరంగా. పంటలా ఖర్చులు ఎక్కువ. అదే పెద్దవాళ్ళు ముస్కం అంతా ఎక్కువ ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ. అది పొద్దున్న లేచినప్పటికల్లా అమలేసే దొన్నలు దొక్కేది. నువ్వు కూడా జొన్న తిన్నావా? నువ్వు ఎప్పుడు తెల్లానం తినంది? ఎప్పుడు పెరుగన్నం జొన్న తినేవాళ్ళం, పెరుగుతోటి అన్నమే మామూలు అన్నం తినేవాళ్ళం. తెల్లన్నం 2 రకాల అమ్మ ఉండేది పొద్దున్న. మేమేమో దొన్నం తినేవాళ్ళం. జొన్న తినేవాళ్ళు. అంత తపాలు ఉండేది, ఆ తపాలు అమ్మ దొనలోకి అన్నం వండేది పొద్దున్నే. రోడ్డు దొంచేది జొన్నలు, ఎంత కడిగి గొడ్డ పోసేవాళ్ళు. అప్పుడు మనకి వరి పంట లేదట ఎక్కువ, ఉంది కానీ తక్కువ. మా అమ్మాళ్ళు ఏం చేసేవాళ్ళు, వరిగలు ఇసుకుని వరిగన్నం తినేవాళ్ళు. వరిగన్నం ఇచ్చినేవాళ్ళు, వరిగలు వండేవి వాళ్ళకి. వరిగలు తక్కువ, వరిగన్నం మేము తినలేదులే. మేము తినలా. మీరు జొన్న తిన్నారు? జొన్నమే తినేవాళ్ళం. అంటే అప్పుడు రేట్లు లేవు కదా అప్పుడు. నీ పెళ్ళైన తర్వాత మరి ఎట్లా ఉండేవాడు వెంకయ్య? బాగున్నాడు. తర్వాత నువ్వు పెళ్లి ఇక్కడ కూడా వీళ్ళతో వాడు ఉండి తర్వాత మరి బయటికి వెళ్ళిపోయావు? మళ్ళీ వెళ్ళిపోయాం, లోపల పంపించేశారు బయటికి మమ్మల్ని. మేము బయటికి చేశారు. వాళ్ళు భాగాలు పంచుతున్నారు, అప్రోచ్ చేసినాయి. పెద్దన్నకి బాగా పంచుతుంటే వాళ్ళ మా వెంకటేశ్వరులు ఉన్నాడు కదా, అరే మా అబ్బాయి మేతవామి కూడా పంచాలరా అన్నాడు. మేతవామి కూడా నేను అప్పుడు నాకు ఉందిలే, అప్పుడు ఐడియా ఉందిలే. అన్నిట్లో తాతయ్య ధర్మం చేశాడు అని నేను అనాలి. ఈ మాట ఎప్పుడు అంటా నేను కూడా. సుబ్బారావు గారు చేసిన ధర్మం లేదు. అప్పట్లో వాళ్ళ అల్లుడు కోసం చేశాడు అనమాట. సరే మేము 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉండగానే సరే వాళ్ళు 4 నుంచి ఉండాలి, మరి ఒక 1 ఎకరం 25 నెలల 30 ఎంత కొంత వాళ్ళకి అప్పచెప్పండి అని వాళ్ళు ఎవరు లేడు. వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ స్వార్థమే చూసుకున్నారు. సరే, ఎంతకీ మీ తమ్ముడు ఈ రాయి గారితో ఎట్లా ఉండేవాడు? బాగుండేవాడు. గౌరవంగా వచ్చాడా? గౌరవంగా, ఇప్పుడు కూడా గౌరవంగా. ఇప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడతాడు? గౌరవం బట్టి ఇరాగా వచ్చాడు. ఇప్పుడు ఆ గౌరవం ఇవ్వబట్టి ఇరాయ్ గారు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా అంత మంచిగా చూసుకుంటూ ఉంటాడు. మిమ్మల్ని నాన్న మాట్లాడతాడు, ఇప్పుడు ఆయన మాట్లాడతాడు. అది ఆ రకంగా మీ తమ్ముడితో అందరం అది కష్టాలున్నా సుఖాలున్నా పంచుకున్నాం. అది ఎప్పుడు ఆప్యాయంగా ఫోన్ చేసి మాట్లాడతాడా? నువ్వు ఫోన్ చేసి మాట్లాడతావా, వాడు ఫోన్ చేస్తాడా? ఆయన చేసినా గానీ మేము ఒక మాట మాట్లాడిన తర్వాత మాట్లాడలేక నాతోటి అమ్మ పద్మాను మాట్లాడమ్మా, అక్క అక్కాయ మాట్లాడుతున్నా అన్నవాడు. అది మెయిన్. అదే ఎప్పుడైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు బాగానే ఉన్నారు. రూపాయి విషయంలో కానీ ఎప్పుడు మీకు గొడవలు కానీ మాటలు కానీ ఏం లేదమ్మా. రూపాయి 2 సార్లు చేసి నేను వచ్చి తపాలు కొనుక్కొచ్చి పొంగలు పెట్టారు ఇక్కడ. నేను ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ పొంగలు చేసింది. అక్కడ గ్యాస్ బ్యాగ్ కొనుక్కుంటే ఆడికి వచ్చి పోటీ చేశారు. అక్కడ ఇక్కడ మీరు చేశారన్నమాట. అంటే ఆడపిల్లకి ఎప్పుడు ముందుగా ఎత్తుంటాడు, ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఆయన మరి ఇంకెవరు చూస్తారు? సుబ్బారావు ఉన్నాడు, మొదదాకా ఉన్నాడు, 2 ఏళ్ళ దాకా ఉన్నాడు సుబ్బారావు గారు. సుబ్బారావు గారు ఉన్నా వేరేది.
అది వేరు. మమ్మల్ని కాచుకు చూసేది ఈయనే. ఈయన మంచి చెడు పట్టించుకుంటా ఉంటాడు. వచ్చినా పోయినా చేసినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయన ఆదుకుంటాడు. అయ్యా అబ్బాయి నాకు ఇవాళ 2000 కావాలంటే 5 నిమిషాలు నాకు వేస్తాడు. అంటే పరిస్థితి బాగలేనప్పుడు ఓకేనా యాక్చువల్ గా మాకు తెలియదు మీ అక్క మీ తమ్ముడు మీకున్న సంబంధం మాకు తెలియదు అనుకో. అంటే ఇలాంటి సహాయం ఆర్థిక సహాయం కూడా ఇప్పుడు చిల్లర మళ్ళీ అంటే ఉంటాయి 2000 3,000 ఎవరికైనా ఉంటాయి అనుకో చేస్తాడు అమ్మా. వేస్తాడు మాకు విషయం మాకు చెప్పడం కూడా చెప్పడం చేసిన విషయం ఎప్పుడు చెప్పడం అది ఏదైనా అవసరం అయితే వేస్తాడు. నేను సాధుకుంటాను మళ్ళీ చెప్పాడు ఇట్లా ఇచ్చిన అత్త కూడా చెప్పాడు. నీ పెళ్లి ఇప్పుడు తెచ్చాడు అన్నమాట. తెచ్చిన బంగారం తెచ్చాడు. అది కానీ నాకు బంగారం పెట్టుకోవాలి ఉండదు. కష్టాలు లేకుండా ఉండాలి, పిల్లలు ఇబ్బంది పడకూడదు. అది అలా ఆలోచిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఏమన్నాను అంతే, నిన్నే కదమ్మా నాన్నే కదా ఎవరు నేను అట్లాగే ఆలోచిస్తాను. ఇప్పుడు నీకు మరి మీ పెద్దోడికి అయ్యానికి ఎలా నీతో ఎలా బాండింగ్ ఉండేది? అంటే రిలేషన్ ఎలా ఉంటుంది? బాగానే ఉండేవాడు, మాట్లాడేవాడు, వెళ్తే ప్రేమ ఉండేవాడు రా. ఆయన అంటే జాబ్ కదా, జాబ్ చేసుకున్నాయన కదా, ఉద్యోగస్తుడు. ఆయన ఎవరు నాలుగిస్తాడు? తన పిల్లలు, తన సంసారం, తన భార్య, పెద్ద సంసారం, ఆడపిల్లలంతా ఆడపిల్లలు. ఆయన ఒకరిని అడగకుండా ఆయన మీద ఆయన బతికాడు. అది ఆయన ఎవరి మీద కదా, తాతయ్య మీద కానీ ఎవరి మీద కానీ ఆధారపడి లేదు. వస్తే తాతయ్య అమ్మమ్మ బాగానే బియ్యం పప్పులు డబ్బులు ఇచ్చేవాళ్ళు. పండగలకు వచ్చినా సంక్రాంతికి వచ్చినా కానీ హే సర్దేవాళ్ళు. అమ్మ అన్ని మూటలు కట్టి పంపించేది. మేము ఇంట్లో ఉండేవాళ్ళం కదా, చూసేవాళ్ళం మేము. అది అన్ని చూసేవాళ్ళం. అయితే మీకు పెద్ద ఆయనతో కొంచెం తక్కువ కొన్నా, చిన్న ఆయనతో ఎక్కువ ఉంటా ఉండేది. అంతే. బొటాలు కానీ మాట్లాడాలి కానీ ఏదైనా సరే అవసరం వచ్చినా చేసినా కష్టం సుఖం అది కూడా దీనేనా బాయ్ మొత్తం. అది మంచిది రామసుబ్బయ్య గారు, మీ ఇంటర్వ్యూ మంచిగా